ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భర్తను చంపి మహారాష్ట్ర సరిహద్దులో పూర్తి చేసినటువంటి భార్య. సో ఈ వార్త వినటానికి కూడా చాలా మందికి ఇంత దారుణంగా ఉంటారా అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్న క్రమంలో ఇది గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి విషయం. సో ఇది రీసెంట్గా వెలుగులోకి వచ్చిందంటే నవంబర్ నుంచి ఇవాళకి ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అవుతుంది అంటే ఇదంతా కూడా ఒక మిస్సింగ్ కేసు కింద ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నటువంటి పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తర్వాత అర్థమైంది. అది కూడా ఇన్ని నెలల తర్వాత బయటికి రావడానికి గల కారణం ఏంటంటే భర్తను చంపి భార్య మహారాష్ట్ర సరిహద్దులో పూర్తి చేయటమే కారణం అయి ఉండొచ్చు. ఈ విషయం లోపలికి వెళ్తే భార్య భర్త ఇద్దరు కూడా ఆల్మోస్ట్గా చాలా అన్యోన్యంగా ఉండేటువంటి ఈ దాంపత్య జీవితంలో చాలా ఏళ్ల క్రితమే వీళ్ళకి పెళ్ళైంది. అది కూడా లవ్ మ్యారేజ్ జరిగింది. అయితే ఈ క్రమంలోనే భార్యకి వేరొకరితో అంటే వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కాస్త భర్త అడ్డుగా ఉన్నాడు అనేటువంటి వార్త ఆవిడ్ని ఇంకా తొలిచేసింది మైండ్లో. నేనెక్కడ నా ప్రియుడితోటి అన్యోన్యంగా ఉండలేను, ఎక్కడ ఆయన ప్రేమని నేను దక్కించుకోలేను అనుకున్నదో తెలియదు కానీ భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తకు తెలిసిన తర్వాత చిన్న చిన్న గొడవలు అవడం, సో అవన్నీ కూడా సో సహజమే అనుకున్నది. అంటే తెలిసిపోయింది డెఫినెట్గా గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి ఇది సహజమే అనుకుని భర్తతోటి వాదించడం స్టార్ట్ చేసినటువంటి భార్య కొన్ని రోజులకి ఆ వాదన కాస్త మొత్తం తెలిసిపోయి ఈవిడ ఇంకా ఈయన అంటే ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదంతా కాదు అని చెప్పి చాలా మాస్టర్ ప్లాన్ వేసింది. పెద్ద ఎత్తున ప్రియుడితో కలిసి భర్తని అతి దారుణంగా హత్య చేసింది. హత్య చేసినాక ఇంకేముంది, అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇంకేముంది, అందరికీ తెలిసిపోతుంది. ఇక చూసుకుంటే భార్యదేమో ఏపీలోని అనంతపురం, అలాగే హస్బెండ్ ఏమో మన హైదరాబాద్ మియాపూర్కి సంబంధించినటువంటి సో భర్త. అయితే వీళ్ళిద్దరు ఎక్కడ ఆంధ్రాలో పెట్టినా తెలంగాణలో పెట్టినా తెలిసిపోతుంది. మరి ఏం చేయాలి అని చెప్పి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. భార్య ఇంకా ప్రియుడు ఇద్దరు కలిసి మహారాష్ట్ర సరిహద్దులో తీసుకొని వెళ్ళి భర్తని అక్కడ పూర్తి చేసి ఏమీ తెలియనట్టు రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి భర్త ఇంకా ఇంటికి రావట్లేదు, నా మీద కోపంతో ఎటు వెళ్ళిపోయాడు అని చెప్పి మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది ఆ భార్య. మిస్సింగ్ కేసు తీసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తు చేశారు. ఎన్ని రోజులకు కూడా ఎక్కడున్నాడని తెలియట్లేదు. సో ఏమైనా గొడవ అయిందా అంటే చిన్న చిన్న గొడవలు సహజమే అండం. సో చుట్టుపక్కల వాళ్ళని అడగటం, సంథింగ్ ఆవిడ యొక్క బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉన్నట్టు కారణంగా సో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అనడం. సో ఇంకా 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 ముందుకు వెళుతున్న కొద్దీ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇద్దరి కాల్ హిస్టరీ బయటకు తీశారు. ఈ క్రమంలోనే భర్తతో కాల్ హిస్టరీ చూస్తే ఎక్కడ కూడా ఏది డిఫరెంట్గా అనిపించలేదు. భార్య కాల్ హిస్టరీ కూడా చెక్ చేశారు. భార్య వేరొకరితో గంటలు తరబడి మాట్లాడడం, తరచూ అదే ఫోన్ నెంబర్కి రోజు మొత్తంలో కొన్ని 100 టైమ్స్ కాల్స్ వెళ్ళడం అనేది, అది కూడా ఈయన మిస్ అయినటువంటి ఆ డేస్లో ఇంకొంచెం ఎక్కువ కాల్స్ రావడం అనేది కూడా గుర్తించారు. ఇదంతా గుర్తించినటువంటి పోలీసులు ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరిది అని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసిన తర్వాత బయటపడినటువంటి ఈ పచ్చి నిజం, భర్తని అతి దారుణంగా హత్య చేసి ఇక్కడ అక్కడ పెడితే తెలిసిపోతుందని మహారాష్ట్ర సరిహద్దులో భర్తని పూర్తి చేసింది. ఇది గత ఏడాది అంటే 2025 నవంబర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ రోజు ఆవిడ కేసు ఫైల్ చేసింది. సో ఇప్పుడు అంటే మనకి జూలై ఈ మంత్లో భర్తని చంపేసి సరిహద్దులో మహారాష్ట్ర సరిహద్దులో పూర్తి చేసినటువంటి విషయం బయటకు వచ్చింది. ఇంకేముంది, అక్కడికి వెళ్ళి భర్తని ఎక్కడ పూడ్చింది అని చెప్పి ఆ సరిహద్దు దగ్గర వెళ్ళి చెక్ చేస్తే నిజంగానే భర్త యొక్క మృతదేహం అక్కడ, శరీరం మొత్తం కూడా పురుగులు పట్టి ఎంత దారుణంగా, అసలు ఎంత వివాహేతర సంబంధాలు మన బంధువుల్ని వివాహేతర సంబంధాలు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చిందరవదనం చేసేస్తున్నాయి. అయినా కానీ వివాహేతర సంబంధాలతో పిల్లల్ని కూడా, అలానే భర్తని భార్యని కనీసం కంటికి కనిపించట్లేదు అంటే ఇవన్నీ కూడా ఇక మీదట ఎంత ముందుకెళ్తున్నాయి అనే విధంగా నెటిజన్లు నిజంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వివాహేతర సంబంధాలు ముందుకి కొనసాగుతూనే ఉన్నాయి. అతి దారుణంగా కిరాతకంగా
నిజంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. భర్తని ప్రియుడు కోసము, అది కూడా మళ్ళీ భర్తతో లవ్ మ్యారేజే అయ్యి ప్రియుడు కోసం అతి దారుణంగా భర్తని చంపి మిక్సీ పట్టేసి ఆ కవర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో వాటిని పడేసింది. ఈ భర్త ఏమయ్యాడో తెలీదు. ఆ తర్వాత నిజం బయటకు వస్తే మిక్సీ పట్టేయడము. ఒక మనిషి ఒక పురుగుని చంపాలన్నా కానీ ఆలోచించేటువంటి మనుషులు ఈ మధ్య అలాంటి వాళ్ళు నిజంగా అసలు ఎంత దారుణంగా మనిషిని ఏదో పురుగునో చీమనో తొక్కేసినంత విధంగా ప్రాణాలు తీసేస్తూ, ఇంకంతకంటే దారుణం ఏంటంటే ఇగో ఇలాంటి ఈ విధమైనటువంటి బిహేవియర్. అసలు ఏం మాట్లాడాలి, ప్రతిరోజు ఒక న్యూస్ చేయాలంటే భయమేస్తుంది. అమ్మో ఈ న్యూస్ ఏంటి, నిజంగా ఇంట్లో ఎన్ని మారణాయుధాలు ఉన్నాయా, మనుషుల మధ్య ఇలాంటి బిహేవియర్ ఉందా, ఇలాంటి మైండ్ సెట్ ఉందా అని చెప్పేసి అతి దారుణంగా అసలు ఈ బిహేవియర్ ఎలా అని అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియోస్ చేయాలన్న మనసు రావట్లేదు. అలాంటిది అనంతపురం జిల్లాకి చెందినటువంటి ఈవిడ భర్తని అతి దారుణంగా హత్య చేసి ఈ రాష్ట్రం కాదు ఆ రాష్ట్రం ఏకంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి బార్డర్ దగ్గర పూర్తి చేసిందంటే ఆవిడ తెలివికి జోహార్ చెప్పొచ్చేమో. ఇంత దారుణంగా తయారైపోయారు ఆడవాళ్ళు. ఒకప్పుడు అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు, ఇదంత దారుణంగా చేస్తున్నారంటే అందుకే ఇప్పుడు విరుచుకు పడుతున్నారు అంటే కరెక్ట్ విరుచుకు పడాలి. ఎలా, నీ రైట్ ఉంది. ఒకరిని నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యొద్దు, నాకు నచ్చలేదు, నీ నుంచి విడిపోతాననే రైట్ ఉంది. అలాంటప్పుడు అదే చేయాల్సింది కదా. ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? మీకు నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పేటువంటి రైట్ ఇచ్చింది గవర్నమెంట్, ఇచ్చింది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఇచ్చినప్పుడు అది వదిలేసి ఈ హత్యలేంటి, పిల్లల్ని కడుపును పుట్టిన పిల్లల్ని కూడా అతి దారుణంగా హత్య చేస్తున్నటువంటి మహిళలు లేరంటారా? ఇంత దారుణమా? ఇలాంటి వారి గురించి ఏం మాట్లాడాలి అది కూడా అర్థం కావట్లేదు. సో చూసారు కదా, మరి మియాపూర్కి చెందినటువంటి అలాగే అనంతపురం జిల్లాకి చెందినటువంటి వీరిద్దరి యొక్క జంట ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కుంది. ఇద్దరిని తీసుకుని ఇప్పుడు కస్టడీలో ఉంచినప్పటికీ పోయిన మనిషి అయితే తిరిగి రాడు. చూడాలి ఇంక మీదట ఇంకెన్ని వార్తలు చెప్పాల్సి వస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.